నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. తీన్మార్ మల్లన్న ఇవాళ పార్టీ ప్రకటన చేయడం జరిగింది. ఆ పార్టీని ఆవిర్భవించిండు. ఆ పార్టీ పేరు టీఆర్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆయన తన ప్రసంగం అంటే చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడే ఉండి వినడం జరిగింది. టీ అంటే తెలంగాణ, తెలంగాణ అనే పదాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇవాళ ఏ పార్టీ లేకుండా పోయింది. సో ఆ తెలంగాణ పదాన్ని మన పార్టీలో చేర్చినాం. రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం కోసం ఈ పార్టీ. సో ఇవన్నీ కలయికలతో ఆయన ఒక పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. కర్షకులు, కార్మికులు వచ్చే రీతిలో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో, ఆకుపచ్చ రంగు అండ్ ఎరుపు రంగుతో ఈ జెండాను ఆవిష్కరించారు. ఆ జెండాలో రైతు యొక్క పొలానికి సంబంధించి అండ్ కర్షకులకు సంబంధించి, పోరాటానికి సంబంధించి ఆత్మగౌరవం, అధికారం, వాటా పేరుతో ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీని మీద మనం మాట్లాడదాం. ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీస్ అంటే మెయిన్ పార్టీలు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు నాతో పాటు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు నా ముందున్నారు. నమస్తే తాడూరి శ్రీనివాస్ గారు. నమస్తే రామ్. అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కోదాడ మాజీ ఎమ్మెల్యే. మరికొద్దిసేపట్లో టిఆర్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కూడా పాల్గొంటారు. ముందుగా దయాకర్ గారు, సో ఎట్లా చూస్తున్నారు మల్లన్న పార్టీ ఆవిర్భావము, ఆయన పార్టీ జెండా, ఆయన ఎజెండా, ఇవన్నీ చూసి విన్న తర్వాత మీకు ఏమనిపిస్తున్నది? తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ, అది బీసీల పార్టీ అంటున్నారు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఓబీసీల వైపు ఉన్నప్పుడు కాంగ్రెస్ తో మద్దతుతో గెలిచిన మనోడు ఆ ఆలోచనను తీసుకున్నట్టుంది. సో రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద నినాదంతో వచ్చిండు. ఏమని? ఓబీసీలకు రాజ్యాధికారంలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు నా జీవిత లక్ష్యం అని చెప్పి ఒక 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి తెలంగాణలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసమే ఎంపిరికల్ డేటాను కూడా తీసుకొని ఓబీసీ బిల్ కూడా చేసింది. అఫ్ కోర్స్ అది రేపు బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రపతి ఇదంతా కూడా తొందరలోనే అది అవుతుందని నాకు ఒక పాజిటివ్ ఆలోచన ఉంది. ఆ క్రమంలో తను బీసీ ఆత్మగౌరవము, బీసీలకు అవకాశాలు అనే విషయంతో ఒక కంపల్షన్ పాలిటిక్స్ ను తీసుకొస్తున్నాడు. సరే, ఏ పార్టీనైనా కూడా తెలంగాణలో కాదు ఎక్కడైనా ఎవరైనా దాన్ని వ్యతిరేకించారు పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి. సో ఇక్కడ ఉంటే మరింత అవకాశాలు పెరుగునేమో. సరే, తన యొక్క ఆలోచనకు రూపం ఇచ్చుకుంటున్నాడు కాబట్టి అది ఓబీసీలకు మేలు జరిగే ఒక ప్రెషర్ గ్రూప్ గానే అది తయారైద్దని నేను అనుకుంటున్నా. కావాల్సిన అవసరం కూడా ఉంటదని అనుకుంటాము. బట్ ఇది బీసీలను ఏమంటాం, రాజకీయంగా మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకే తప్పితే వ్యక్తిగత లాభాలు లేకపోతే రాజకీయ లబ్ధి దీంట్లో అంతర్లీనంగా ఉంటే మళ్ళీ అది బీసీలు మళ్ళీ ఒక్కసారి ఇంకో ప్రయత్నం చేయకుండా కూడా అవుతుంది. అది సమస్య. ఎందుకంటే సామాజిక న్యాయం పేరు మీద గతంలో చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేసిండ్రు. మదర్ తెరీసా నుంచి పూలే గారు, అంబేద్కర్ గారు ఇట్లా పెట్టి చేసిన తర్వాత మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఎవరన్నా మనం మాట్లాడితే మళ్ళీ చిరంజీవి లాగానే అవుతారా ఏంటి అనే ఒక స్థితి వచ్చింది. అట్లనే బీసీలది దేశంలోనే, నేను ఇప్పుడు కాదు మీకు 2022 నుంచి చెప్తున్నా నేను. 2022లో మా పార్టీలో ఓబీసీలకు ఎంపీ దాంట్లో ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని నేను ఇక్కడ ఉన్న బీసీ నాయకులతో, ఎస్సీ ఎస్టీ నాయకులతో కలిసి, ఢిల్లీలో మా పెద్దలతో కలిసి కూడా నేను అప్పుడు చర్చించిన పరిస్థితి మీకు తెలుసు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఏ జనరల్ సీట్లోనైనా ఎస్సీ ఎస్టీ సీట్లోనైనా ఓబీసీ ప్రధాన ఇరుసుగా ఉన్నప్పుడు ఓబీసీల యొక్క ఓట్లు మాత్రమే తీసుకుంటే కాదు, మనకు అధికారంలో వాటాను కూడా పెంచాలని ఒక ఆలోచన ఉంది. సగటు ఏదో రాజకీయ నాయకుడిని కాదు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన కాబట్టి అది నేను ఆ ప్రయత్నం చేసిన. దాని పరంపర ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద ఎత్తున చర్చ రాహుల్ గాంధీ గారి వల్ల వస్తున్నది. ఆయన ఇప్పుడు తెలంగాణలో చేసిన ఇది కూడా దేశానికి మోడల్ గా తీసుకురావాలని. ఇప్పుడు మీరు కుల జనగణన చేయనన్నాడు మోడీ గారు, కానీ వ్యతిరేకించినా సరే కుల జనగణనకి ఇప్పుడు ఒప్పుకున్నారు 2027. అట్లా ఓబీసీలలో కూడా ఇప్పుడు ఇక్కడ అన్నది కంపల్షన్ వస్తుంది. ఆ ఓబీసీ బేస్ గా మనోడు రాజకీయాల్లో నేను ఒక ప్రయత్నం చేస్తా అనే ఆలోచనతో వచ్చింది. కాబట్టి ఆయన ఉద్దేశము, ఆయన ప్రసంగంలో ఏమున్నదంటే, బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వీళ్ళంతా ఈ బీసీలను మొత్తం పక్కన పెట్టేశారు. ఈ బీసీ పార్టీలు కావి, బీసీలను మోసం చేసేవి, వాళ్ళ ఆ బీసీల చేతిలో ఈ పార్టీలు లేవు. సో అందుకోసమే ప్యూర్లీ
వాళ్ళ కోసమే వాళ్ళ పార్టీగానే మేము వస్తున్నామని. నేను ఒకటి చెప్పాలనా, ఆ, ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీని డిఫెండ్ చేసుకుంటది. ఎట్లా ఇప్పుడు నా అధ్యక్షుడు ఓబీసీ. ఇప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని రేవంత్ రెడ్డి గారి తర్వాత మేము చేసుకున్నాం. మా మొదటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓబీసీ పొన్నాల లక్ష్మయ్య గారు. అఫ్ కోర్స్ టెక్నికల్ గా ఈ రోజు బీఆర్ఎస్ లో ఉండొచ్చు కాక. ఓకే. కాబట్టి ఓబీసీలకు అవకాశాల్లో, పోటీ అవకాశాల్లో సమస్యలు ఉన్నాయి. నేను దాని మీద మీకు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఏంటంటే, జనరల్ సీట్లలో ఓబీసీస్ కి రావాల్సి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏమో రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీనే వస్తారు. కానీ జనరల్ సీట్లలో ఓబీసీలు నెక్క రావాలంటే, అందులో ఎంబీసీలు నెక్క రావాలంటే మరింత సమస్య. రిప్రజెంటేషన్, వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ కాని కులాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన సంచార జాతులుగా ఉండి అసలు రాజ్యాధికారం అంటే ఏందో కనీసం వాసన కూడా తెలియని కొన్ని చిన్న కులాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఓబీసీ విషయంలో పేటెంట్ రైట్ అనేది ప్రతి ఒక్కరు కోట్ చేసుకుంటారు, మేమే చేసినామని. కానీ ఈ రోజు ఓబీసీకి సంబంధించిన ఈ చైతన్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది, రేపు వస్తుంది కూడా. ఇలా మోదీ గారు కూడా ఓబీసీని చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉన్న పార్టీలు చాలు, మళ్ళా మీరు మీ పార్టీతో సాధించారు, మీరు అంటున్నారా? తను ఒక ప్రయత్నం చేస్తున్నాడు, చూద్దాం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బిఎస్పీకి కోఆర్డినేటర్ ఉన్నప్పుడు మీతో చెప్పిన, ఒక సిన్సియర్ కమిట్మెంట్ తో, కన్విక్షన్ తో గనక పని చేస్తే ఆయా వర్గాల్లో రాజ్యాధికారం అనేది ఒక చర్చ అయితే ఆయా వర్గాల యొక్క అస్తిత్వాన్ని పెరుగుతాయి. ఎలా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి ఉద్దండ నాయకులు ఈ దేశంలో వచ్చిందంటే, ఆ రోజు సోషలిస్టిక్ పార్టీ వచ్చి సోషల్ జస్టిస్ కొరకు సోషల్ అప్రోచ్ తో ఉన్న పార్టీలు వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు, లేకపోతే ఏమంటారు జయప్రకాష్ అన్నారు వాళ్ళు, కొంతమంది చేసి. ఇప్పుడు ఓబీసీది ఎవరైతే ఈ దేశంలో ఎప్పుడు కూడా ఎవరైతే అణిచివేయబడతారో వారి యొక్క అణిచివేత అనేది ప్రజలు గుర్తించి వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది. నేనంటున్నా ఇప్పటి నుంచి ఓబీసీలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటది దేశంలో, నాట్ ఈవెన్ తెలంగాణలో. దాన్ని మనోడు నేను రాజకీయ శక్తిగా మార్చుకుంటాను ఒక ఆలోచన చేస్తున్నాడు. మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? దాన్ని మేము వ్యతిరేకించం. మేము మాతో పోటీ పడమనండి. మీ పార్టీలను టార్గెట్ గా చేసుకుని ఆయన ప్రచారం ఉండబోతున్నది. ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి మాతో పోటీ పడేటోళ్ళు ఎవరైనా మేము వ్యతిరేకించం. ఈవెన్ దో భాజపా, ఈవెన్ దో బీఆర్ఎస్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పీడితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధికారానికి దూరం అవుతారో వాళ్ళకి అవకాశాలు పెంచే ప్రయత్నం మీదైతే, మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా అదే లైన్ లో ఉన్నట్టుగా భావిస్తాం. మీకు నష్టం జరుగుద్దా జరగదా అని మీరు చెప్పాలి. మాకేం పెద్ద సమస్య లేదు, మాకు ఆ సమస్య అసలు సమస్యే కాదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మాతో పోటీపడండి ఎవరినైనా. నేను ఇప్పుడు మా ప్రధాన పార్టీలు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, మొన్నటిదానికి అధికారంలో ఉన్నది, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భాజపా ఉంది. మేము బీసీల కొరకు మేము చేసినట్టుగా వాళ్ళని కూడా చేయమనండి. ఎవరు బీసీలు, ఓబీసీలు కాదు, ఎంబీసీలు, ఎవరి యొక్క చిత్తశుద్ధి, ఎవరి యొక్క కార్యాచరణ ఓబీసీకి అనుకూలంగా ఉందో వాళ్ళ వైపే వాళ్ళు మళ్ళుతారు. మాకంటే మంచిగా మల్లన్నది ఉన్నది, మాకంటే మంచిగా మల్లన్నది ఉన్నది అనుకో, అప్పుడు అది ఆలోచించాలి. కానీ మాకంటే మంచిగా ఎవరు ఉండలేరని మా ఆలోచన. రాష్ట్రం తెలంగాణ చిన్న రాష్ట్రం, సరే ఇప్పుడు 119 ఉండొచ్చు, రేపు 153 కావచ్చు. ఈ చిన్న రాష్ట్రంలో 10-15 స్థానాలు వచ్చే పార్టీలు కూడా కింగ్ మేకర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒక 10-20 స్థానాల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఆ స్థానాలు సంపాదిస్తే, ఇలాంటి రాష్ట్రంలో మీరు కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతున్నారు, కొంత ఎంపీ స్థానాలు ఇవి సాధించుకోగలుగుతున్నారు, కానీ అధికారానికి దగ్గర కాలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఈ పార్టీతో మీరు ఇంకా అధికారానికి దూరం అవడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఏ రకంగా ఈ మల్లన్న పార్టీని చూస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా ఎంబీసీ వర్గానికి చెందిన నాయకుడిగా. ఒకటి, రఘు గారు, డెమోక్రసీలో వి వెల్కమ్. ఎవరు ఏ పార్టీ పెట్టినా మనం స్వాగతించాల్సిందే. డెమోక్రసీలో మనం వద్దనడానికి వీల్లేదు. వారు ఏ వర్గాల కోసం అయితే మాట్లాడుతున్నారో, కనీసం ఇప్పుడు భావజాల వ్యాప్తి అటువంటి ఏది జరుగుతున్నది కాబట్టి కొత్త పార్టీ వస్తానంటే ఎవరు వద్దనం. రెండోది, ఇక్కడ మీరు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మాట్లాడిన, మీరు ఇప్పుడు రాజకీయ జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు చదివారో నాకు తెలియదు, కానీ పొలిటికల్ సైన్స్ మిమ్మల్ని ఈ రాష్ట్రం
ఒక స్టాల్వార్ట్ గా చూస్తా ఉంది. డెఫినెట్ గా నేను ఓపెన్ గా చెప్పగలుగుతాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని దించడంలో ప్రముఖ పాత్ర అనేక ప్రతిపక్ష పార్టీలతో పాటు మల్లన్న పాత్ర గాని నీ పాత్ర గాని అమోఘం అనేది మాత్రం నేను వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఆ రకంగా మీకు ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను. అండ్ అద్దంకి దయాకర్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ వారికి గాని లేదా వారి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారని అంటా ఉన్నారు. అద్దంకి దయాకర్ గారికి ఎంబీసీల పట్ల ఉన్న ప్రేమ గాని, ఇప్పటి వరకు వారు మాట్లాడినటువంటి సర్పంచులు కూడా కాలేని కులాల పట్ల గాని, అద్దంకి దయాకర్ గారి యొక్క మనస్సు అంత వెన్నలాంటి మనస్సు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? గతంలో వి హనుమంతరావు గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఈ ముఖ్యమంత్రి పదవికి రాగానే గుంజేయలేదా? ఆ తర్వాత వారే అన్నారు, పొన్నం అయినారు, తర్వాత పొన్నాలు అయినారు, తర్వాత వాట్ నాట్ వీరికన్నా ముందు కూడా ఇంకా చాలా మంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లుగా. పిసిసి ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఒక్కరన్నా బీసీ ముఖ్యమంత్రి కాగలిగినాడా ఆ పార్టీకి? అక్కడి వరకే ఆగిపోతుంది కదా. బట్ బీజేపీ ముఖ్యమంత్రి కంటే చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, భారతదేశానికి 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రి కాగలిగినాడు. దట్స్ బ్యూటీ ఆఫ్, అంటే ఆచరించడంలో మేము కాంగ్రెస్ బీజేపీ యుద్ధం కాదు ఇది. నేను మాట్లాడదాం, నేను బీసీ గురించే మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే మల్లన్న గారు పెడితే అయితే గీత ఒక ముఖ్యమంత్రి దాకా ఏం చేసుకొని పోగలిగే పార్టీ తప్ప, నేను అంటుంది ఏంటంటే ఈ దేశంలోనే ఓబీసీలు, ఈ దేశంలోనే ఎంబీసీలు, సంచార జాతులు ఎదిగేటటువంటి అవకాశం డెఫినెట్ గా కొంత మేరకు నేషనల్ పార్టీస్ గా ఉంటాయి. అది నిజంగా రాహుల్ గాంధీ తలుచుకుంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలేడా? అవుతారు. సో అటువంటి అవకాశం నేషనల్ పార్టీస్లలో ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే మద్రాస్ మోడల్ అంటారు. మీ ద్వారా నేను ఒక విషయం తీసుకొస్తాను. మద్రాస్ లో సోషియో ఎకనామిక్ రిజర్వేషన్ ఉంది తప్ప ఈ లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ లేదండి అక్కడ కూడా. మీకు విచిత్రం ఏంటంటే అక్కడ మాకు కొన్ని సీట్లు ఇవ్వండి మహాప్రభు అని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అడుగుతా ఉంటారు. సో అటువంటి ఇది భారతదేశంలోనే తీసుకురాగలిగినాం. ప్రధానమంత్రి 3 సార్లు అయ్యేసరికల్లా దేశంలో అనేక మంది 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రినా అని ఒక అప్పర్ క్యాస్ట్ లకు ఈర్ష్య పుట్టేంతగా మేము వడ్డిస్తా ఉన్నాం ఓబీసీలకి. రెండోది మంత్రి పదవులలో కూడా మేము ఏకంగా 27 మందిని ఇవ్వగలిగినాం. అయితే నేను కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ అన్న ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మీ చేతిలో ఉన్నది చేయలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు రఘు గారు మీకు లిస్ట్ ఇచ్చినా మీరు కూడా అనేక మార్లు మీ టీవీలో చదివినారు. ఒక్కటన్నా ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారా లేదా? మీరు సాక్ష్యం చెప్పండి. సో వారు వడ్డించగలిగినటువంటివే చేయట్లేదు. ఇక చట్టాల ద్వారా సాధించి తీసుకురాగలుగుతాడా? తెలంగాణలో మల్లన్న పార్టీ భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఆ పార్టీ వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? ఉండదు కదా. ఎదగడానికి అవకాశాలు ఉన్నాయా? దీని మీద మాట్లాడండి. ఉండదండి. ఇప్పుడిప్పుడే మనం ఏది అన్నప్రాసనలే ఆవకాయ పచ్చడి తిన్నట్టు మీరు మల్లన్నకు కూడా అంత హోప్స్ వ్యాక్యూమ్ ఉందా? స్కోప్ ఉందా? పనిచేస్తే అవుతుందా? నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి అన్నాం. ఇప్పుడు వారు పార్టీ పెట్టేది దేనికి? ఇక్కడ సునాయసంగా అవుతున్నారు కదా, ఒక నేషనల్ పార్టీలు అవుతున్నాం కదా. సో మంత్రులు కాగలుగుతా ఉన్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు కాగలరు. మా ఎంపీలు చూడండి, పార్టీలకు టికెట్ ఇచ్చినాం. బూర నర్సయ్య గౌడ్ గారికి టికెట్ ఇచ్చినాం, ఈటల రాజేందర్ గారికి టికెట్ ఇచ్చినాం, బండి సంజయ్ గారికి టికెట్ ఇచ్చినాం, ధర్మపురి అరవింద్ గారికి టికెట్ ఇచ్చినాం. ఇట్లా ఈ రకంగా బీసీలకు ఎక్కువ శాతం మేము గెలిపించుకున్నాం కూడా ఎంపీలు ఉన్న 8 మంది ఎంపీలలో. సో బీజేపీ ప్లాట్ఫామ్ ద్వారా ఆల్రెడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మంత్రులు కాగలుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రులు కాగలుగుతా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు కాగలుగుతా ఉన్నారు, ఉపరాష్ట్రపతులు కాగలుగుతా ఉన్నారు ఒక ఎంబీసీ. అదే రకంగా చట్టాలను కూడా బీసీ కమిషన్ ని మేము రాజ్యాంగ భద్రత కల్పించగలిగినాం. సో బీసీలకు కావాల్సినవన్నీ ఇచ్చి మాకు రిజర్వేషన్లు ఎందుకు కావాలి? రఘు గారు, మీరు ఒకటి చాలా ఇక్కడ ముఖ్యులు ఉన్నారు, మీ ద్వారా చెప్తా ఉన్నా. ఒకటి, ఎడ్యుకేషన్ టు ఆల్ ఇస్తే మాకు రిజర్వేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ఈ కులగణన ఎందుకంటే మీరు ఎవరు చేయలేకపోయినారు. మీరు కేంద్రంలో అధికారంలో మీరు చేస్తలేరు. రిజర్వేషన్ ఎవరెందుకు? మేము పాటిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు, ఎవరు చేస్తలేరు. కాబట్టి మేము ఇవాళ తెలంగాణకి బీసీ పార్టీ కావాల్సి వచ్చిందన్నది ఆయన పార్టీ పెట్టిండు. 60 ఏళ్ళు చెప్తున్నాడు. నేనేమంటున్నా, మల్లన్న గారు ఇప్పుడు వారి విధానాలు ఏంటో మనం చూద్దాం. ఈ రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక హోటల్లో ఓపెనింగ్ అయ్యింది. మనం ఎందుకు కాదందాం, వి వెల్కమ్ ఇట్. సో ఒక బీసీ వాదాన్ని వారు లెక్కలు చెప్తా ఉంటారు. ప్రభుత్వాలలో ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అనేది వారు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా, ఒక ఓబీసీ నాయకుడిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీ పార్టీ ఒపీనియన్ ఏంటి? మల్లన్న పార్టీ ముందడుగు వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన తన స్పీచ్ లో ఇంకొక పదం కూడా మాట్లాడిండు. తెలంగాణ అనే పదాన్ని టిఆర్ఎస్ పార్టీ వదిలేసింది. సో ఆ తెలంగాణ అనే దాన్ని మేము పట్టుకున్నాము.
టీఆర్పీలో టీ ఉంది, కానీ టీఆర్ఎస్ లో టీ తీసి బీ పెట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ ఆ టీ మన దగ్గరకు వచ్చింది. ఆ తెలంగాణ మనతో ఉన్నది, మనం తెలంగాణతో ఉన్నాము. రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం కోసం పనిచేస్తామని. మీ రియాక్షన్ ఏంటి? రఘు పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఈ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. అందరూ తొలి వెలుగు రఘువే కాలేదు. ఓకే, పేర్లు మార్చినంత మాత్రాన, ఒత్తులు మార్చినంత మాత్రాన, స్పెల్లింగ్లు మార్చినంత మాత్రాన అదే రకంగా అన్ని విషయాలలో కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఈ రోజు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారికి ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. తప్పకుండా వాళ్ళ సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నా సాటి వ్యక్తిగా. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వారి నేపథ్యం, వారి వ్యక్తిత్వం, వారి రాజకీయ నేపథ్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాను. మన రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే ఒక 2 దశాబ్దాలుగా చూద్దాం, లోక్సత్తా వచ్చింది. ఒక ఐఏఎస్ మాజీ అధికారి, పూర్తి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విలువలు కలిగి లోతైన అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన ఆ లోక్సత్తా పార్టీ పేరు మీద బీఫామ్లు ఇస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంతమందిని ఆకర్షించగలిగిండు, నిజాయితీ కలిగిన వ్యక్తిగా గాంధీ అనుసరించిన మార్గంలో ఈ రాష్ట్రం ప్రయాణించాలని అంటే ఏమైంది చూసినాం. వారొక్కరు గెలిచారు. తర్వాత పిఆర్పి చిరంజీవి గారు పెట్టారు, ఉవ్వెత్తున లేచింది. తర్వాత ఏం జరిగింది మనం చూసినాం స్వానుభవంగా. ఆ పేరు మీద మామూలుగా రాష్ట్రంలో బీఫామ్లు కూడా అయినాయి. అదే రకంగా సుదీర్ఘ కాలం పాటు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారి ఉత్తరాల మీద హాస్టళ్లలో సీట్లు సంపాదించుకున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేపట్టి బీసీలు ఉన్నారని ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగ సంఘాలతో పాటు విద్యార్థుల గురించి, రిజర్వేషన్ల గురించి అనేక సందర్భాలలో పోరాటం చేసిన నాయకుడు. ఆయన ఏమైండు, ఆఖరికి 2014లో డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే. ఆ తర్వాత సరే ఈ రోజు మామూలుగా అవకాశాలు వచ్చినాయి. ఆయన ఏదో చట్టసభలలో ఉండాలనుకున్నాడు, చట్టసభలలో పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పేసి మందకృష్ణ మాదిక్ గారు ఏబిసిడి కేటగరైజేషన్ కోసం ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఇవాళకి కూడా నాకు తెలిసి ఒక పిలిపిస్తే రూపాయి ఖర్చు లేకుండా 10,000 మందిని హైదరాబాద్ కి తరలించగలిగిన నాయకుడు మందకృష్ణ మాదిక్ గారు. దాదాపుగా 3 దశాబ్దాలుగా పోరాటంలో ఉన్నాడు. సరే అటో ఇటో చివరి దశలో ఈ రోజు మామూలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, ఈ కేటగరైజేషన్ విజయవంతమైండు. కానీ ఎంతవరకు సఫలీకృతమైండు అని అంటే ఇది ఒక్క రోజులో పుట్టి తెల్లారయ్యే పని కాదు. దీన్ని సుదీర్ఘ కాలం పాటు, ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరిగిన తర్వాత, ఎంతో మంది బలిదానాలు అయిన తర్వాత తెలంగాణ కళ సాకారమైంది. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రయాణం చేయగలిగి, ఈ పార్టీని కాపాడగలిగి, ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటు నమ్మకాన్ని కలిగించినప్పుడు, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా వాటిని ఓర్చుకొని ఎదురీదగలిగినప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడుతుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ రోజు ఆదిలోనే వాళ్ళకేదో శకునాలు పెట్టినట్టు ఇంకేదో మామూలుగా అనుకోవాల్సిన అవసరం లేదు. పుట్టిన ఆ పార్టీ పెట్టిన ముహూర్త గడియ ఎటువంటిదో ఏంటిదో తెలియదు. కానీ బీసీల ప్రయోజనాల కోసం ఒకవేళ పోరాటం చేస్తా అంటే నిష్పక్షపాతంగా రాష్ట్రంలో జరిగే బీసీ సమస్యల మీద పోరాటం చేయగలిగిన ఒక చైతన్యం ఉన్న నాయకుడిగా ముందుకొస్తే తప్పకుండా రేపటి భవిష్యత్తులో ఆశీర్వదిస్తారేమో, స్వాగతిస్తారేమో. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా అప్పటికప్పుడు అయిన సందర్భాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక వారికి ఉన్న ఎన్నో సంవత్సరాలు పట్టింది. అదే రకంగా రకరకాల సందర్భాలలో రాజకీయ సమీకరణాలలో రాజకీయ వాతావరణాన్ని ప్రజలు స్వీకరించాలనుకున్నప్పుడు, మనము దేశవ్యాప్తంగా చూస్తే కాంచీరామ్ ఉత్తరప్రదేశ్ లో ఒక బలహీన వర్గాల నాయకుడిగా బిఎస్పీ రావాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఒకసారి 2 సార్లు విఫలమైన తర్వాత అధికారంలో రాగలిగారు. ఆ తర్వాత దాన్ని ఎంతవరకు నిలబెట్టిరు అని అంటే ఈ రోజు నిలబెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎవరికి ప్రయోజనం అవుతుంది, రేపు రానున్న ఎన్నికలలో ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పార్టీ ఉపయోగపడుతుంది, నష్టమయ్యే అవకాశం లేదంటారా? మాకు ప్రాంతీయ పార్టీ, ఇది కూడా ఒక ప్రాంతీయ పార్టీనే. సరే, బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, సో వాళ్ళు దేశం అంతా ఉన్నారు. మీరు ప్రాంతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. అది ఈ రూపంలో ప్రజలకి మీకు నష్టం చేసి ప్రజలకి అంటే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం లేదంటారా? అంటే మనకి రాజకీయ వ్యవస్థలో సమర్థవంతమైన నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా లేని పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఇవాళకి కూడా ఉన్నాయి. ఓకే జాతీయ పార్టీలు దశాబ్దాల కాలంగా 100 సంవత్సరాలు పనిచేసిన ఈవెన్ కాంగ్రెస్ కూడా అక్కడక్కడ ఓడిపోతుంది అని అంటే కారణం కొన్ని వైఫల్యాలు, సరైన అభ్యర్థి లేడు అనడం మనం సమాధానం చెప్పుకుంటాం. అదే రకంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేసి తీసుకురాగలిగిన
పరిస్థితి, సర్పంచులకు వాళ్ళకే చైతన్యం లేక ఎక్కడికక్కడ మామూలుగా కాళ్ళు గుంజుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఇటువంటి చిన్న కులాలు, సామాజిక వర్గాలని 100 కులాలని ఏకం చేసి ఒక తాటికి మీద తీసుకొచ్చిన తర్వాత అందరిని చైతన్యం తీసుకురావటం అనేది ఇప్పుడు మహారాజా వారి పేరేదో ఉంది, పోరాటం చేస్తూనే ఉన్నాడు, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి రజనీ ఉన్నాడు, టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్. రజనీ గారు నమస్తే. ఏం జరుగుతుంది ఇప్పుడు? టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ అండ్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి నాకు గెస్ట్లుగా లైవ్ లో ఉన్నారు. అసలు ఈ టిఆర్పి పార్టీ యొక్క పనితీరు దాని మీద ఆధారపడి ఉంటది. మేమంతా బీసీల పక్షాన ఉన్నాం, బీసీలు మా వైపే ఉన్నారు, ఇంకా వీళ్ళకి అవకాశం లేదు, స్థానం లేదు అన్న ఆ రేంజ్ లో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పోటీలో కానీ బీజేపీ పోటీలో కానీ సార్ ఎవరున్నారు నాకు సేపు తెలియదు. తాడూరి శ్రీనివాస్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారు, చెప్పండి. సామాజిక ఉద్యమాలకు వచ్చినటువంటి వారు సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ, సామాజిక ఉద్యమకారులకు ఒక రాజకీయ పార్టీ, అదేవిధంగా బలహీన వర్గాలకు రాజకీయ పార్టీ అవసరం ఉందనే విషయం తాడూరి శ్రీనన్నకు కానీ, జయకరణకు కానీ, బొల్లమల్లన్నకు కానీ తెలుసు. రాష్ట్రంలో ఆ లోటు ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ప్రాతిధ్యమైనటువంటి రాజకీయ పార్టీని ఆ వర్గాల యొక్క ప్రయోజనాలను ఏ మేర కాపాడతాయో వాళ్ళ అంతరాత్మలో కూడా తెలుసు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా లోపల ఆకాంక్ష ఉంది. సామాజిక ఉద్యమాల నుండి ఒక రాజకీయ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆకాంక్ష అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ ఉంది. సో వారందరి ఆకాంక్షల ఫలితమే అనుకోవచ్చు ఈరోజు రాజకీయ పార్టీ, మేము రాజకీయ పార్టీ ప్రకటించడం. ఇప్పుడు తెలంగాణ అనే పదం పెడితే మొత్తం టిఆర్ఎస్ లేకుండా పోద్దాం మీ ఉద్దేశం ప్రకారం? ఎందుకంటే వాళ్ళు అంటున్నారు ఉద్యమం చేసింది మేము, తెలంగాణ సాధించింది మేము, ఆ పేటెంట్ మాది, మాకు కాకుండా వేరే వాళ్ళకు రావడానికి అవకాశం ఏముంది అని. ఎక్కడ తీసుకొస్తా ఉన్నారంటే టిఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా కేసీఆర్ 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము టిఆర్ఎస్ ను పక్ష రాజకీయ పార్టీగా మారుతున్నా ప్రకటించింది. సో నిన్నటి వరకు మా పార్టీ ఉద్యమ పార్టీ, ఈ రోజు నుండి పక్ష రాజకీయ పార్టీ అని ప్రకటించిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమ యొక్క ఆకాంక్షలు కాదు, మేము రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తామని టిఆర్ఎస్ చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత కూడా టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చుకున్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినటువంటి విషయం తెలంగాణ ప్రజలకు తెలిసింది. సో తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ పదాన్ని కాదు, తెలంగాణ యొక్క ఆకాంక్షలను వదిలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించేటువంటి క్రమంలో తెలంగాణ ప్రయోజనాలను ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు తాకట్టు పెడుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రాంతీయ పార్టీ ఆవశ్యకత ఉంది అన్నటువంటి ఉద్దేశంతోనే మేము తెలంగాణలో ఈ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేస్తాం. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కడుపు బలహీన వర్గాల యొక్క మల్లయ్య యాదవ్ గారు ఈ పార్టీ ముందుకెళ్తుంది. విన్నారు కదా. ఇప్పుడు మేము సిద్ధాంత పరంగా బలహీన వర్గాల కోసం పోరాటం చేసి మీరు వేరే రాష్ట్రాలకి తెలంగాణ అనే దాన్ని తాకట్టు పెట్టారు కాబట్టి మేము పార్టీ తీసుకొస్తున్నాం, తెలంగాణ అనే పేరు పెట్టినామని. సరే, ఇప్పుడు వారి అభిప్రాయం అది. వేరే రాష్ట్రాలకు పోయినంత మాత్రాన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని తెలంగాణ కాదనుకోలేదు. తెలంగాణను ఏ స్థాయికి తీసుకొచ్చారు, ఏం అభివృద్ధి చేశారు, అదే రకంగా దేశవ్యాప్తంగా కూడా మార్పు రావాలంటే ఏం చేయాలనే ఆలోచనలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా వేరే రాష్ట్రానికి పోయినంత మాత్రాన తెలంగాణ వాడు కాకమారాడు. కాబట్టి ఈ రోజు మామూలుగా వేరే రాష్ట్రాలలో ఎక్స్పాండ్ చేసినంత మాత్రాన తెలంగాణ వాదం పోతుంది అని అంటే, తెలంగాణని రేపు ఇంకా కాపాడగలిగిన నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా ప్రత్యామ్నాయాలు ఉంటాయేమో. కానీ ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తెలంగాణ ముసుగులో ఏం జరుగుతూ ఉంది? ఆ రోజు ఆ ఎన్నికలప్పుడు ఇదే మాట చెప్పారు. కేసీఆర్ గారు ఏమన్నా జేబుల నుంచి ఇస్తున్నారా, అది ప్రభుత్వ సొమ్మే కదా, ఎవరు వచ్చినా ఇస్తారు అని ప్రచారం చేసిరు. ఇవాళ మరి అదే ప్రజాసొమ్ముని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు సాధ్యం కావట్లేదు? కాబట్టి ఎవరికి ఉండే ఆలోచన విధానం, సామర్థ్యం వాళ్ళకు ఉంటది. కాబట్టి ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఎట్లా మేనేజ్ చేసిర్రు, ఏం చేసిర్రు అనేది కాకుండా ప్రజలకు మాత్రం ఇబ్బంది కాకుండా చేసిర్రు, రైతులకు నష్టం కాకుండా చేసిర్రు, ఇవాళ వరదలు వచ్చినా కాపాడగలిగారు. రేవంత్ రెడ్డి గారు అదే కుర్చీలో కూర్చొని చేయలేకపోతున్నారు అని అదే ప్రజలు
ఆ రోజు తిరస్కరించిన ప్రజలు ఈ రోజు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక రోజు మామూలుగా ఇటు పోయినంత మాత్రం ఊర్లో నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా పోగానే ఈయన హైదరాబాద్ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కింది కాబట్టి హైదరాబాద్ కు రాడు సిటిజన్షిప్ బంద్ అవుతుంది అని అనుకుంటే కాదు కదా. అమెరికా చూడటానికి పోతారు, స్టడీ మీరు ఆ పదాన్ని తీసేసారు కదా అన్నది వాళ్ళ పాయింట్. ఏమి తెలంగాణ అన్న దాన్ని తీసేసారు కదా, అది వాళ్ళ భావన కావచ్చు. అంత మాత్రాన ఇప్పుడు ఆ తెలంగాణ వాదాన్ని రగిలించిన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. ఆ తెలంగాణని మామూలుగా చెప్పండి, తెలంగాణ వాదాన్ని రగిలించిన నాయకుడు కేసీఆర్ గారు. మళ్ళా ఒక్కసారి ఆగండి, చెప్పండి రజనీ, చెప్పండి. ముందు తెలంగాణ అదే సందర్భంలో నీకు 2009 నుంచి 2014 వరకు అయితే తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి సందర్భంలో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, సో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ టిఆర్ఎస్ యొక్క ఆవశ్యకత తెలంగాణ మళ్ళీ నాకు తెలుసు. సో ఆ రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలతో పాటు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అంశం మాత్రమే. సో ఇప్పుడు రాజకీయ పార్టీల సరసన బీఆర్ఎస్ చేరింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా టీఆర్ఎస్ యొక్క ప్రస్థానం కొనసాగింది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ గా మారిన తర్వాత టీఆర్ఎస్ అనేక అంశాలతో అంశంగా మారింది. ఒకవేళ మారినా మీరు అనుకునే దాని ప్రకారం మారినా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించటంలో ఈనాడు పార్టీ పెట్టిన నాయకుల పాత్ర ఆనాడు తెలంగాణ సాధించటంలో ఏముందని ఆలోచిస్తే శూన్యమే కదా. ప్రజలు ఈ విశ్లేషణ కూడా చేస్తారు కదా. తెలంగాణ రాకుండా ఉండటానికి ఒక పార్టీ పేరు మార్చినంత మాత్రమే వాదాన్ని వదిలేసిరు అని అంటే తెలంగాణ సాధించడానికి చేసిన పోరాటంలో ఈ రోజు తెలంగాణ కోసం మాట్లాడుతున్న నాయకుని కాంట్రిబ్యూషన్ ఏందని అనేది ప్రశ్నించే పరిస్థితి. రజనీ గారు మీ ఫస్ట్ టార్గెట్ ఎవరు అంటే మీరు ఈ టిఆర్పి అనే పదాన్ని పెట్టడంతో బిఆర్ఎస్ ని ఫస్ట్ కార్నర్ చేయాలనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు బీసీ అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, తాడూరి శ్రీనివాస్ ఉన్నారు, మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాం కదా, బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మంత్రులంతా మెజారిటీ బీసీలమే పెట్టినాం కదా, సరే కాంగ్రెస్ పెట్టకపోవచ్చు కానీ మేము పెట్టినాం కదా అంటారు. కూడా ప్రముఖ బీసీ నాయకుడే కాబట్టి సో భారతీయ జనతా పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి అనేది తాడూరి శ్రీనన్నకు తెలియని విషయం కాదు. ఇప్పుడు తాడూరి శ్రీనన్న ముందు భారతీయ జనతా పార్టీ ముందు హిందుత్వ ఎజెండా ముందు బీసీల ముందు హిందుత్వ ఎజెండా భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ మా పార్టీకి ఈ రోజు మేము ప్రకటిస్తున్న పార్టీకి మాకు బీసీల ఎజెండానే ముందు మాకున్నటువంటి తేడా. ఓకే, నువ్వు ఆయన సామాజిక వ్యక్తి రాజకీయ తగ్గించడం లేదు, తప్ప ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు. మరి హిందువులంతా బీసీలే అంటాడు, హిందువులు బీసీలు అంతా ఒకటే కదా, మరి వాళ్ళు కాదా అంటాడు. అన్ని మీరే అంటారా? శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఓకే, కంగ్రాచులేట్ చేస్తున్నా వారికి, నేను కాదనట్లేదు. రజనీ ఒక కొత్త పార్టీ ప్రజాస్వామ్యంలో రావచ్చు, ఓబీసీ వాయిస్ తో రావచ్చు, ఓబీసీలో ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో మీరు తీసుకురండి. ఇప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కొద్దిగా హద్దులో ఉంటాయి, ఆ జాగ్రత్తలు తీసుకుంటాయి, అందుకు ఉపయోగపడుతుంది డెఫినెట్ గా ఇప్పుడైతే. కానీ అన్నప్రాసంలోనే ఆవకాయ పచ్చడి తినండి అని చెప్పి రఘు గారు మాట్లాడుతుంటారు, మీరు తినకండి అంత తొందరగా, మెల్లమెల్లగా అవుతా ఉంటాయి అవన్నీ. ఇక రెండోది నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంత మేరకు నేషనల్ పార్టీస్ కు నష్టం ఉండదు. ఎందుకు నష్టం ఉండదు అంటే ఇవాళ మల్లన్న పార్టీ ద్వారా ఎంబీసీలు ముఖ్యమంత్రి అవుతారా? బీజేపీ తలుచుకుంటే ఒకనాడు అవుతారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, సో రాష్ట్రపతులు అవుతున్నారు, గవర్నర్లు అవుతారు.
ఇప్పుడు మల్లన్న ముఖ్యమంత్రులు పార్టీ అవుతారు. ద్వారా ఎంపీ నేషనల్ ముఖ్యమంత్రి పార్టీ అవడానికి అవకాశం లేదా? లేదు, ఎట్లా ఉంటది చెప్పండి? ఆయనే మల్లన్న గారే కావాలి కదా, ఆయనే అవుతారు కదా. ఓకే. సో రెండోది నేనేమంటున్నా, నేషనల్ పార్టీస్ లో అవకాశం ఉంటది. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే అవుతుంది కానీ 60 ఏళ్ళు తలుచుకోలేనైనా ఇప్పుడు తలుచుకుంటాడా అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఇక వస్తే గిస్తే పిసిసి ప్రెసిడెంట్ దాకా తెస్తారు. ఇక తెలంగాణ అనే పదం తెలంగాణ బీజేపీ అని మాకుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకుంది, తెలంగాణ పిసిసి అని. నేషనల్ పార్టీస్ లో కొంత మేరకు తెలంగాణకు స్థానం ఉంది. ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది, ప్రధానమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది, గవర్నర్లు అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా అనేకం అవకాశాలు ఉంటాయి. ఓకే, అది ఒక ఎత్తు. ఇక రెండోది ఏంటంటే నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత మేరకు నష్టం ప్రాంతీయ పార్టీకి జరుగుతుంది కానీ మనకు జరగదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ నష్టం జరుగుతుంది. జస్ట్ నేను న్యూట్రల్ గా, నేను మల్లన్న గారిని అనడానికి కాదు, నేను ఐఎమ్ నాట్, కానీ మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసినారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ ఉందా? తెలంగాణ వింగ్ కు ఒక అధ్యక్షుడు ఉన్నాడా? నేషనల్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు అయితే తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అనేది ప్రశ్న చేస్తారు. ఇది అంబిగ్యూటీ ఉంది. రెండవది ఏంటంటే ఓబీసీ ముఖ్యమంత్రి ఎన్నడన్నా అవుతారా? ఎంబీసీలు దేవుడు ఎరుగు వాళ్ళ దాంట్లో, కానీ ఓబీసీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందించగలుగుతుందా ఈ రాష్ట్రం నుండి? అందిస్తే ఎప్పుడు అందిస్తుంది? నమ్ముతారా? దళితుండే ముఖ్యమంత్రి అన్నారు, ఇవ్వలేదు. లేదు, ఎంపీసీలని ఇప్పటి వరకు చట్టసభలలో అడుగు పెట్టని వాళ్ళని ఎమ్మెల్సీలుగా రాజ్యసభగా పంపిస్తాము అని చెప్పినటువంటి వారు చెయ్యలేదు. కులాలను వాళ్ళు మోసం చేశారు. మా మల్లన్ననే సాక్ష్యము. సో నేనేమంటున్నంటే ఇవన్నీ చెయ్యని వాళ్ళు రేపు చేస్తారా? కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కొద్దిగా ఈ రెండు నేషనల్ పార్టీస్ కు పోతా ఉన్నాయి. ఇంకా కొద్ది మేరకు ఏమన్నా మిగిలితే వీరి మల్లన్న సైడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప అట్లా పోకుండా ఉండడానికి ఇంట్లో నుండే వారి కవిత రూపంలో బీసీ పూలే ఫ్రంట్ అని పెట్టడం, ఇది పెట్టడం, ఇవంతా కూడా జరుగుతా ఉంది. పూలే ఫ్రంట్ పెట్టినారు పేరుకే. తెలంగాణ తీసుకొచ్చుకుంటారేమో, పార్టీ బాగుపడాలి, పార్టీ ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితి కాదనుకుంటే వాళ్ళు క్వశ్చన్ నేను కాదనట్లేదు, కానీ బీజేపీ సంస్కరణ తీసుకొస్తున్న నమ్ముతారేమో కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నమ్ముతారా? నాన్ క్రెడిబుల్ లీడర్ అంటారు దేశవ్యాప్తంగా, ఇక్కడ కాదు. ఇండి కూటమి వాళ్ళు నేను వద్దంటారు, ఎన్డీఏ కుటుంబాల మేము వద్దంటున్నాం. సో ఈ రకంగా అసలు కేసీఆర్ గారు ఇన్ని రాష్ట్రాలు పోయినారు కదా, ఎక్కడన్నా ఎవరన్నా స్వాగతిస్తున్నారా? లేదా ఎవరన్నా అయ్యో పాపం అని చెప్పి మందలిచ్చిపోతున్నారా? ఏ మూమెంట్లనన్నా వీళ్ళు కలిసిపోతున్నారా? చెప్పండి, మీరు చెప్పండి రఘు గారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు చాలా నిశ్చితమైన గద్దకు ఎన్నో కిలోమీటర్ల నుండి కింద కనిపిస్తుందట ఏం జరిగేది. మరి రఘు గారికి కనిపిస్తుంది. మీరు ఒక ఇండివిజువల్ గా మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకమైన అవినీతులని ఈ మధ్య కాలంలో తీసుకొస్తా ఉన్నారు. సో హైడ్రా విషయంలో చర్చిస్తా ఉన్నారు. అంత మేరకు రేపు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడాలి కదా. నేనేమంటున్నా అంటే ఇది మొత్తం మీద నష్టం బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా ఉంది. మొన్న పోటీ చేయలేదు కాబట్టి. మరి పోటీ జాతీయ పార్టీలకు నష్టం లేదు కానీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చిందా? ఇప్పుడు మాకు అసలు నష్టం లేదు సరికదా. వీరు ఏదైతే అంటున్నారో మీకు మొన్న ఎన్ని సీట్లు వచ్చినాయి? 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అటు ఇటు అయితే మరి మీకు నష్టం జరుగుతుంది, మీకెందుకు జరగదు? ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి బీసీ వస్తాడు, దాంట్లో ఎంబీసీ కూడా అవకాశం ఉంది, సంచార జాతుల వాళ్ళు కూడా అవకాశం అయ్యింది. అటువంటి నేషనల్ పార్టీస్ ద్వారానే సాధ్యం అది. మల్లన్న పార్టీ ద్వారా ఎంబీసీలు వస్తారా, సంచార జాతులు ముఖ్యమంత్రులు అవుతారా? క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇయ్యమనండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడే అవసరం లేదు, అన్ని పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్నా. నేనేమంటున్నా అంటే అది ఇవ్వరు. ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి, అధ్యక్ష పదవి, ఉపరాష్ట్రపతి పదవి, ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఇవి ఇయ్యగలుగుతారా వీళ్ళు అనేది కమిషన్ చట్టబద్ధత బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందా? లోకల్ పార్టీలదే ఉంది కదండి హవా దేశంలో. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కడుంది? మేము తమిళనాడులో లోకల్ పార్టీదే హవా. ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో అధికారంలో ఉంది. ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే ప్రాంతీయ పార్టీలు కాదంటలేను కదా మళ్ళా, కానీ ప్రధానమంత్రి ఓబీసీనే పెట్టినాం. ఏమంటున్నానే ప్రాంతీయ పార్టీల ప్రభావమే లేకుండా ఉంటది అని చెప్పి చెప్పలేదు. అంతెందుకన్నా బీఆర్ఎస్ లా ఓబీసీ ముఖ్యమంత్రి కాగలుగుతాడా? మీరు చెప్పండి గుండెమే చేసుకొని. మా మల్లన్న అయితే గీతే ఎమ్మెల్యే దాకా వస్తాడు, లేకపోతే అది కూడా కష్టం. రేపు టికెట్ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలు కూడా చాలా ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి చూసారా మీరు ఎంత భావజాలంతో? మీకు లేదా అన్న? అట్లా కాదే, ముఖ్యమంత్రికి ఎవరు పడితే వాళ్ళు అవుతారా? అంటే అట్లా అన్నప్పుడు రేషం వస్తుంది కదా.
మాకుంది అంటున్నా ముఖ్యమంత్రి. నేను ఏదన్నా వద్దంటున్నా. అరే అడ్వకేట్ గా నువ్వు నన్ను అంటున్నావు కదా, నాకు ఆ అనుభవం లేదు, నాకు ఆ ఆసక్తి లేదు. నీకు లేకపోతే లేనట్ట? ఓబీసీలకు లేదు అని అన్నట్లే నేను ఎవరన్నా అవుతారా అంటే అయ్యే రోజు ఎవరు ఆపలేరు. అయ్యే రోజు ఎవరు ఆపలేరు. ఆ సందర్భం వస్తే ఎవరు ఆపలేరు. ఇప్పుడున్న పరిస్థితులలో మధ్యప్రదేశ్ లో చూడండి, శివరాజ్ సింగ్ చౌహాన్ అంత సీనియర్ ఉన్నారన్న, కానీ అక్కడ యాదవ్ మాట్లాడుకోవటం వేరు, ప్రాక్టికల్ వేరు. ఇవాళ బలహీన వర్గాల చేసినాం కదా. అరే బలహీన నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నాకున్న అనుభవాన్ని చెప్తున్నా నేను. బలహీన వర్గాల మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాల మీదనో, అవినీతి మీదనో, ఇబ్బందుల మీదనో పోరాటాలు జరిగితే కూడా ఒక దగ్గర ఏకతాటి మీదకి తీసుకురాలేని పరిస్థితి కొంత అవపడుతూ ఉంది. అయితే దీనికి చైతన్యం రావాలా, ఏదైనా అంకురార్పణ మంచిదే అంటున్నా నేను. ఈ రోజు పునాది రాయేసిరు, తెల్లారే ఎమ్మటే బిల్డింగ్ 2 సంవత్సరాల కడితే గాలికి లేచిపోతుంది. అట్లా కాదు. డెఫినెట్ గా దీని వల్ల ప్రయోజనం ప్రజలకు ఎంత ఉంటుందో కానీ నాయకులకైతే ఉంటుంది ప్రయోజనం. ఎందుకంటే ఒక బీసీ పార్టీ ఉంటే ఇంతో అంత మారిస్తే నీలాంటి వాడికి, నువ్వు బీజేపీలో ఉంటే నీకు, ఆ బీఆర్ఎస్ లో ఉంటే నాకు లాభం జరుగుతే నాయకులకు జరుగుతుండొచ్చు. కానీ ఈ నాయకత్వం కింద వేరే గొడుగు కింద పనిచేసి ఈ బలహీన వర్గాల వాళ్ళు 50 మంది అయినా వీళ్ళు మాత్రం స్వతంత్రులుగా బలహీన వర్గాలకు చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి దానికి టైం పడుతుంది. ఏదైనా ఒక అంకురార్పణ జరగాలి. కాబట్టి ఈ రోజు ఆ పునాది రావడం మంచిదే. బలహీన వర్గాలకు ఒకరోజు అనుకున్న వెంటనే సాధ్యం కాకపోయినా ఈ రోజు ఆ ఆలోచన రావటం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిదే. కానీ కాంట్రిబ్యూషన్ దీనికి ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. చైతన్యం ఎప్పటికప్పుడు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసిన దానికంటే ఈ రోజు రావాలి. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు తాడు శ్రీనివాస్ గారు. అఫ్ కోర్స్ అది మల్లన్న పార్టీకి కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రాంతీయ పార్టీలు ఎవరి ఆధ్వర్యంలో పార్టీ ఏర్పడితే వాళ్ళే ఆ కుటుంబమో లేకపోతే ఆ లీడరో అధ్యక్షుడుగానో ముఖ్యమంత్రిగానో కొనసాగుతారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఉండదని. ఇప్పుడు మీ పార్టీ ఉన్నది. పార్టీ రామారావు గారు పార్టీ పెట్టిరండి. రామారావు గారు 1983లో పార్టీ పెట్టారు. ఇప్పటి వరకు మామూలుగా రామారావు గారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, రేపు కూడా వారే ఉంటారు. అంతే. మరి ఇది ఇప్పుడు ఈ వాదం బలపడ్డప్పుడు మీలాంటి పార్టీలకి ఇబ్బందికర పరిస్థితే కదా. ఎట్లా దీన్ని ఇబ్బంది ఉండదు, ప్రజల దగ్గరికి వెళ్తారు మీరు అన్నది క్వశ్చన్. రాను ఈ రోజు బలహీన వర్గాలకు అవకాశం ఎక్కువ ఇస్తున్నారు కదా. సీట్ల సంఖ్యలో అనేక రకమైన అవకాశాలు వచ్చినాయి కదా. మన కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చింది బీసీలకి, బీఆర్ఎస్ ఎన్ని టికెట్లు ఇచ్చింది పోలిస్తే, బీజేపీ ఎన్ని టికెట్లు ఇచ్చింది పోలిస్తే బీఆర్ఎస్ లో ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అదే రకంగా రాజకీయంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ పోరాటం చేసి పనిచేస్తున్న ఆయా రాజకీయ పార్టీలలో గుర్తింపు వచ్చేది చూస్తే ఈ రోజు బీఆర్ఎస్ లోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు రేజ్ చేస్తున్నప్పుడు, మీరు కానీ తాడూరు శ్రీనివాస్ గాని దయాకర్ గాని రేజ్ చేస్తున్నప్పుడు, మేము కూడా బీసీలకు టికెట్లు ఇస్తున్నాం అని చెప్తున్నప్పుడు కానీ, ఇప్పుడు బీసీల పార్టీగా వచ్చిన పార్టీకి వాళ్ళు ఇంకెక్కువ చెప్తారు కదా. మా ఎవరైనా ఇవ్వచ్చు భయ్, టికెట్లు ఇస్తామని చెప్తాడు కదా. రగన్న ఇవాళ బీఫామ్లు ఇవ్వటానికి డజన్ పార్టీలు ఉన్నాయి. ఒక గుర్తు కావటం కోసం, ఒక గుర్తు నాకు కావాలి రికగ్నైజ్డ్ పార్టీగా అని చెప్పేసి అని అనుకుంటే బీఫామ్లు ఇవ్వటానికి ఇవాళకి కూడా ఒక డజన్ పార్టీలు ఉన్నాయి, ఒక స్టాండర్డ్ సింబల్ లో. కానీ ఎన్నోట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఆ డజన్ పార్టీలో ఇప్పుడు మల్లన్న పార్టీ డజన్ పార్టీలో ఇంకో డజన్ లో ఇంకొకటి. కమ్యూనిస్టులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారు, అధికారంలోకి రాలే, నామమాత్రం గెలుస్తున్నారు. నక్సలైట్లు ఉద్యమమే చేపట్టారు ప్రజలకి స్వేచ్ఛ కావాలని. వాళ్ళు మామూలుగా నేల కావుతారు కానీ మామూలుగా అధికారంలో. మీతో చర్చలు జరిపిండట నిజమేనా? మీరు పెట్టుకుంటున్నారు ఎవరితో? మల్లన్నతో. ఇటువంటి వాదనలు వేస్తే ఇప్పుడు మనం మామూలుగా క్రాస్ టాక్ చేసుకుని ఏదో వాదనలు పెట్టుకోవటం మూలన ప్రయోజనం లేదు. నేను కూడా చాలా మాట్లాడగలుగుతా, అది కాదు. ఎవరితోనో చర్చలో ఏదో ఇవాళ మాకే బలం లేక ఇంకొకరితో చర్చలు అవసరం లేదు, కానీ మాకు ఎవరితోనూ చర్చలు అవసరం లేదు. ఈ రోజు పార్టీ పెట్టడం అనేది వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు పెట్టిరు. దానివల్ల ఒక బీసీగా నేను చెప్తున్నా స్వాగతించదగ్గ విషయమే. అయితే మంచిదే. ఒక క్వశ్చన్, ఇప్పుడు డజన్ పార్టీలో మీది కూడా ఒక పార్టీగా మిగిలిపోతుందా? ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మేము బీసీలకు టికెట్లు ఇచ్చినాం, బీసీలకి మంచి అవకాశాలు కల్పిస్తున్నాం, ఎక్కడ ఇది ఇబ్బంది రాదు. మరి ఆ పార్టీ మొత్తం 70-80% సీట్లు వాళ్ళు బీసీలకే ఇస్తారు కదా అని అంటే ఓట్లు పడాలి కదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్నది. ఈరోజు టీఆర్పీ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. పార్టీని స్వాగతించారు, సో పార్టీ రాష్ట్ర స్పందించారు.
సో వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న, సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలు బీసీల సంక్షేమానికంటే ఒక నాయకుల సంక్షేమం కాదు, నిజంగా చెప్తా ఉన్నాడు, స్థిరంగా చెప్తా ఉన్నాడు. సో బీసీ ప్రజల సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పాటుపడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టాల్సిన ఆవశ్యకత లేదు. సో ప్రస్తుతం ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీలను అన్ని రంగాలలో వాడుకొని వదిలేసినాయి. అది బీసీ సామాన్య ప్రజల దగ్గర మొదలుకొని బీసీ రాజకీయ నాయకుల వరకు, వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరినీ కూడా కరివేపాకులా వాడుకొని వదిలేసినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ బీసీల కోసం, బీసీ హక్కుల కోసం ఉండాల్సిన సమయం వచ్చింది. సో ఈ సమయం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కూడా రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకొని బీసీల సంక్షేమానికి మాకంటే ఎక్కువ వాళ్ళే పాల్గొనడానికి ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తారు కదా. సో వాళ్ళని మేమే చాలా అంటలేం కదా. సో మేము కూడా కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మేమే అధికారంలో రావాలా, మేమే ప్రజలకు అన్నింటి చేయాలని మేము అనుకోవట్లేదు. సో మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం కల్పించి వారి యొక్క ఓటు విలువను వారికి తెలియజేసి వారందరినీ కూడా సంఘటితపరిచి ఇది జనాభా ఈ రకంగా ఈ రాజకీయ పార్టీ మనం మోసం చేసిన ఇన్నేళ్లుగా మోసం చేయడం కోసం సంఘటన నడుస్తున్నాయి. మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డది. సో ఆ రాజకీయ పార్టీకి మీ అందరి ఆశీస్సులు అందించండి అని చెప్పేసి ప్రజల వద్దకు వెళ్తాం. వాళ్ళకు అధికారం వస్తుంది. సో వాళ్ళ ప్రజలకు సేవ చేసే అవకాశం తప్పుతుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీరు ఓన్లీ ఆ 56% బీసీలనే టార్గెట్ చేస్తున్నారా, ఎస్సీలు, ఎస్టీలు, మిగతా వర్గాల ప్రజలు? ఎందుకంటే ఈ పార్టీలన్నీ అన్ని వర్గాల ప్రజల్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి నేషన్ ఒక పార్టీ రాబోతుంది, నల్లన పార్టీ అని అనుకుంది. సో పార్టీ ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మార్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో బీసీలకు పెద్ద బిడ్డ, ఎందుకంటే బీసీలు 56% ఉన్నారు కాబట్టి సో ఎవరి వాటా ఎంత జనాభా ఉందో అనుగుణంగా బీసీల జనాభా 56% అని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి కాబట్టి 56%. అదేవిధంగా దళితుల జనాభా 20% పైగా ఉన్నది కాబట్టి వారికి 20% వాటా, ఎస్టీల జనాభా 11% ఉంది కాబట్టి వారికి తగ్గట్టు వాటా, మైనార్టీల జనాభా 9% ఉన్నది కాబట్టి వారికి తగ్గట్టు వాటా, ఓసీల జనాభా కూడా 80-9% ఈ రాష్ట్రంలో ఉందని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ మాకున్న లెక్క ప్రకారం 5-6% ఓసీలు ఉన్నారు కాబట్టి ఓసీలకు కూడా 5-6% అవకాశాలు అన్ని రంగాల్లో రావాలన్నదే మా ఆకాంక్ష. సో అన్ని వర్గాలు వారి జనాభాకు అనుగుణంగా వారి ఉన్నటువంటి విధానానికి అనుగుణంగా వారి వాటా దక్కాలన్నదే ఆ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా ఉండబోతుంది. సో అందులో ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తాం. మా పార్టీ పేరే అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పెట్టాం. ఈ రాజ్యాధికార పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు వారి జనాభా పార్టీ ఆర్థికంగా అన్ని. ఓకే, కన్క్లూడ్ చేద్దాం. తాడూరి శ్రీనివాస్ గారు లాస్ట్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా? లాస్ట్ వర్డ్స్ ఒకటేనండి. వీరు ఏదో బీసీ సంఘమో లేకపోతే కుల సంఘమో పెట్టే బదులు ఒక రాజకీయ జెండా కింద కాంశీరామ్ మోడల్లో పెట్టి ముందుకు పోతా ఉన్నారు. నేను డెమోక్రసీలో స్వాగతిస్తా ఉన్నాను. బట్ నేషనల్ పార్టీస్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఓబీసీలకు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందే మళ్ళీ చెప్పిందే రీట్రేట్ చేస్తా ఉన్నా. మళ్ళన్నా క్లియర్ చేయాలి, ముఖ్యమంత్రి పదవి రొటేషన్ పద్ధతిలో ఎంబీసీలకు, సంచార జాతులకు లాస్ట్ కు కాటి కాపరి వరకు కూడా వస్తుందా రాదా? ఓన్లీ దాంట్లో కూడా పెట్టుబడి వారసత్వాలు లేకపోతే ఇవన్నీ ఉంటాయా? సో నేషనల్ పార్టీస్ వీటిని ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఆ మెకానిజం ఏం లేదు కదా. అందుకే మేమేమంటున్నామంటే వాళ్ళు యూట్యూబ్ లో ఇప్పటి వరకు బాగానే ఫేమస్ అయినారు. బట్ బ్యాలెట్ బాక్స్ లో అవుతారా లేదా అనేది వేచి చూడాలి. రెండోది, మేము బ్యాలెట్ బాక్స్ లో ఆల్రెడీ ఛాంపియన్ గా ఉన్నాం మేము. అందుకని ఓబీసీలకు ఈ రోజు ఓటు బ్యాంకు గా చూస్తా ఉన్నారు అన్ని పార్టీలు. బట్ మేము ఓబీసీలకు గోల్డ్ మెడల్స్ వేసే ప్రయత్నం. అంటే గోల్డ్ మెడల్స్ అంటే ముఖ్యమంత్రి పదవులు కానీ, రాష్ట్రపతి పదవులు, ఉపరాష్ట్రపతి పదవులు కానీ, ప్రధానమంత్రి పదవులు కానీ బీజేపీ పార్టీ ద్వారా చాలా అత్యధికం వచ్చినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి కూడా లెక్క చెప్తా ఒక్కొక్క పదవిని మనం బేరీజ్ చేసుకొని మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు, దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాలి. అది చాలా తీరని అన్యాయం. ఒక పరిపాలకుడికి ఒకే తన సామాజిక వర్గానికే ఆ రకంగా ఉండదు. గతంలో ఉన్న కేటీఆర్ కు కులపిచ్చింది, రేవంత్ రెడ్డికి కులపిచ్చింది, బీజేపీకి లేదు అనేది మాత్రం నేను చెప్తా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాను లోతుగా విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్ల యాదవ్ గారు, శేఖర్ గారు అండ్ తాడూరి శ్రీనివాస్ గారు, రజనీ గారు. థ్యాంక్ యూ.